నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసిన విధానం చూస్తే టీడీపీతో కలిసే ప్రణాళికలో భాగమే అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య రాజకీయంగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అనంతరం లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన పార్టీ తరపున పోటీ చేశారు. 1996 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపారు. అనంతరం 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా లోక్సత్తా తరపున పోటీ చేసి మరోసారి ఓటమిని చవిచూశారు. దీంతో 4 దశాబ్దాలుగా చట్టసభల్లోకి అడుగుపెట్టాలనే ఆయన కోరిక కలగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఆశీస్సులతో రత్తయ్య కల నెరవేరింది. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,53,978 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. 1989 నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ స్థాయి భారీ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దశాబ్దాల రత్తయ్య కళ నెరవేర్చిన వైసీపీకి ఇప్పుడు ఆయన కుమారుడు వెన్నుపోటు పొడిచారు. పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంపీగా ఈ 5 ఏళ్లలో కేవలం తన సామాజిక వర్గం వారికే దేవరాయలు పెద్దపీట వేశారని స్థానిక నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి రాజశేఖర్, వినుకొండ నుంచి మల్లికార్జునరావుతో పాటు పార్టీలో ఉన్న కమ్మ నాయకులను గంపగుత్తిగా టీడీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పార్టీ పెద్దలు అలర్ట్ అయి నాయకులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న చంద్రబాబు, లోకేష్ ను ఏబిఎన్ రాధాకృష్ణను కలిసి మంతనాలు జరిపారు. అప్పుడే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీఎం జగన్ కు తెలిసిపోయింది. దీంతో నర్సరావుపేట ఎంపీ సీటు కేటాయింపుపై ఆచితూచి అడుగులు వేశారు. అందుకే బీసీలకు టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేదని ప్రెస్ మీట్లో పరోక్షంగా లావు చెప్పేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నా కూడా అంగీకరించలేదు. దాంతో తన కులానికి చెందిన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని చెప్పి ఉంటే బావుండేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.